హలో ఫ్రెండ్స్, ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే హ్యాపీ ఫార్మర్స్ డే అండి. ఇవాళ ఫార్మర్స్ డే కదా, ఓకేనండి. మన మొక్కలు పెంచే వాళ్ళందరికీ, అలాగే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ ఫార్మర్స్ డే అండి. ఓకే, హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిప్లస్ గార్డెన్. మరి ఇవాళ వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే చేయబోతున్నామండి. అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక రివర్కి అయితే వెళ్ళాము. దాని నేమ్ వచ్చేసి పెన్నా రివర్ అండి. మరి ఆ రివర్కి వెళ్ళినప్పుడు నేను కొంచెం వీడియో అయితే తీశాను. అది మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు. అది ఒక వీడియో కింద కనెక్ట్ చేసేసి, అంటే మనము క్రియేట్ చేసేసి మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు మనం వెళ్ళిన ప్లేసెస్ని అనేసి. పెన్నా రివర్కి వెళ్ళినప్పుడు అయితే నేను ఒక చిన్న వీడియో అయితే తీశానండి. మరి ఆ వీడియోని ఇవాళ వ్లాగ్ రూపంలో పెన్నా రివర్ వ్లాగ్ అయితే చేయబోతున్నామండి. మరి నేను కడపకి, అంటే హాస్టల్లో ఉన్నప్పుడు చిన్నగా ఔటింగ్కి వెళ్ళినప్పుడైతే ఈ వీడియో అయితే తీశానండి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకున్నారంటే మనం పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ని తెలుసుకుంటారు. అలానే గివ్ అవే నడుస్తుంది, అంటే గివ్ అవే ఇంకా కొద్ది రోజులు స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ముందువన్నీ కాస్త నేను హాస్టల్కి వెళ్ళడం వల్ల ఫెయిల్ అయిపోయాయి గివ్ అవేస్ అన్నీ. అందుకని నేను కొత్త గివ్ అవే అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎట్లాగో సంక్రాంతి అయిపోయేంత వరకు ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి ఈ గివ్ అవేస్ మాత్రం పక్కాగా రన్ చేసి సీట్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా అండి? మరి అందుకని ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. అది అక్కడ ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. గివ్ అవే అప్డేట్స్ ఇవ్వగానే మీరే చూసి గివ్ అవేని గెలుచుకోవచ్చు. ఓకేనా? మరి వీడియోలో వెళ్ళే కంటే ముందు పెన్నా రివర్ ఇది ఎక్కడుంది అనేది అంతా మనం డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాము. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఔటింగ్కి వెళ్ళినప్పుడు చిన్నగా అంటే తీసుకున్న వీడియో అండి. అందుకని ఇక్కడ మీకు ఆ వీడియోని యాడ్ చేసి కొంచెం డీటెయిల్గా రివర్ గురించి చెప్తాను. అంటే డీటెయిల్గా అంటే నాకు తెలిసినంతలో. ఓకేనా అండి? మరి పెన్నా రివర్ అయితే చూసేద్దాము. అది కడప జిల్లాలో ఉంది. అది మా హాస్టల్కి నేను ఔటింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. ఓకే అండి? ఇప్పుడైతే పెన్నా రివర్ని అయితే చూసేద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి చూస్తున్నారు కదా, ఇదేనండి పెన్నా రివర్. ఇది కడప జిల్లాలో మాచుపల్లి అనే గ్రామంలో ఒక టెంపుల్ ఉందండి. అది రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ ఏదో సంథింగ్ ఉందండి. నాకు కూడా కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే నేను కూడా కొత్తే కదా కడపకు వచ్చినది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పక్కనే ఆ టెంపుల్ పక్కనే ఈ రివర్ అనేది ప్రవహిస్తుంది. అంటే అక్కడ ఫ్లో అవుతుంది ఈ రివరు. అందుకని మేము ఔటింగ్కి వచ్చినప్పుడు అలా బయటికి వచ్చాము. స్నాక్స్ ఏమైనా తిందాము, అలాగే కొంచెం సేపు బయట గడుపుదామనేసి అలా బయటికి వచ్చేసాము సాటర్డే ఈవినింగ్. మరి ఆ రోజు ఏమైందంటే, ఇక పెన్నా రివర్ దగ్గరలోనే ఉందంటే మేము మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళేసి ఈ పెన్నా రివర్ దగ్గర అంటే ఈ టెంపుల్ పక్కనే ఉన్న ఈ పెన్నా రివర్ని చూసి కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేసామండి. అంటే ఈ ఎంజాయ్ అంతా అంటే మేము వెళ్ళి చూసి పెన్నా రివర్ని అంతా చూసాం కదా, అది మన సబ్స్క్రైబర్స్తో కాస్త షేర్ చేసుకుందాము, మన ఫ్యామిలీ మెంబర్స్తో అందరికీ చూపిద్దాము ఈ పెన్నా రివర్ అనేది ఎలా ఉందో అనేసి చిన్న వీడియో అయితే తీసానండి. అందుకు మరి తీసాను కదా, ఎలాగో అది అప్లోడ్ చేయకుంటే ఎలా అనేసి ఇంకా ఇవాళ వీడియో ఏం తీద్దాము అని చెప్పేసి ఇక ఎలాగో పెన్నా రివర్ ఉంది కదా, చిన్న వ్లాగ్ అనేది చేసేద్దాం అనేసి పెన్నా రివర్ వ్లాగ్ అయితే చేసేస్తున్నానండి. ఇదేనండి మరి పెన్నా రివర్. ఇది నాకు తెలిసి పెద్ద రివర్ అండి, చాలా అంటే చాలా. ఇక్కడ ఒక 3 నదులు కలిసి ఫ్లో అవుతున్నాయంట. అంటే 3 నదుల సంగమం అంటారు కదా, అదే అండి. 3 నదులన్నీ 3 నదుల నీళ్లు ఇక్కడ కలుస్తున్నాయి. ఇదేనండి పెన్నా రివర్. దీని గురించి తెలిసినది కాస్త నేను విన్నది చెప్పాను, అంతేగాని నాకు దీని గురించి ఏమంతగా తెలియదు. ఎందుకంటే మనం కూడా కొత్తనే కాబట్టి కడపకు వచ్చినది. ఎందుకంటే హాస్టల్ ఇక్కడ సీట్ వచ్చేసింది కాబట్టి వచ్చేసాము హాస్టల్కి. ఇంకా బయటకు వస్తూ ఉంటాం కాబట్టి అలాగా ఏవైనా మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ ఉంటే వీడియోస్ తీసి మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? ఇది కూడా మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే రమ్మని పిలిస్తే నేను కూడా వెళ్ళాను. ఇక పెన్నా రివర్ని చూశాను. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఈ రివరు. మరి ఎలాగో వచ్చాం కదా అనేసి మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీశాను. ఇవాళ మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇదేనండి పెన్నా రివర్. మరి చూడండి ఎంత చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే 3 నదులు ఇక్కడ కలిసి, అంటే 3 నదుల నీళ్ళన్నీ ఇక్కడ కలుస్తున్నాయి ఈ పెన్నా రివర్లో. అవతల అటు సైడ్ ఇంకా చాలా బాగుందండి, బీచ్ టైప్ ఉంది, అంతా నీట్ సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? ఓకే అండి, మరి పెన్నా రివర్ గురించి కాస్త వ్లాగ్ అయితే చేశాం కదా. అంటే పెన్నా రివర్ నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు, ఔటింగ్కి వెళ్ళినప్పుడు తీసిన చిన్న క్లిప్ అండి అదే అండి పెన్నా రివర్ టోటల్ అంతా. అది వచ్చేసి చెప్పాను కదా మీకు, కడప జిల్లాలో ఉంది. కడప జిల్లాలో ఒక
మాచుపల్లి అనే గ్రామం సైడు ఒక రేణుక ఎల్లమ్మ టెంపుల్ పక్కన ఉందనేసి చెప్పాను కదా వీడియోలో అయితే, బ్లాగ్లో అయితే. అదేనండి మరి వాళ్ళ వీడియో. మరి ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా గార్డెన్కి వచ్చేసాము, అంటే ఇంటికి వచ్చేసాము. ఇంకా గార్డెన్ అంతా ఎలాగో అంటే గందరగోళం అంటారు కదండి, ఎక్కడక్కడ ఉండేసాయి. ఇలాంటి టైంలో నేను మీకు గార్డెన్ చూపించడం కన్నా కొంచెం సెట్ చేసుకొని గార్డెన్ చూపించడం బెటర్ అనుకుని ఇంకా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు కూడా అలవాటు అవుతుంది, రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారనేసి ఏదో ఒకటి రోజు ఒక కంటెంట్ అయితే వస్తున్నానండి. ఇదే అండి వాళ్ళ వీడియో. మరి మనం ఇవాళ వ్లాగ్ అయితే చేసుకున్నాం కదా, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళు అయితే చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం గివ్ అవే గురించి చాలా అంటే చాలా అప్డేట్స్, చాలా సీట్స్ అయితే ఇస్తాం. మనం చాలా ఇచ్చేసాం ఇప్పుడే లాట్ ఆఫ్. మరి మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ని. ఖచ్చితంగా రెగ్యులర్గా మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మీరు కూడా సీట్స్ని గెలుచుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చాలా అంటే చాలా గివ్ అవేస్ మనం రన్ చేసాము, సీట్స్ ఎంతో మందికి హెల్ప్ చేసాం కూడా. ఓకేనా అండి, మరి వాళ్ళ వీడియో ఇదేనండి. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్, అందరూ మంచిగా గార్డెనింగ్ చేసుకోండి. ఈరోజు మంచి వ్లాగ్ అయితే చూసేశారు కదా. ఈ వ్లాగ్ గురించి మీరు ఏమన్నా అనుకుంటూ ఉంటే మనసులో మీ అభిప్రాయాలన్నీ నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసేసేయండి. కామెంట్ సెక్షన్లో నేను చూస్తాను. నాకు నచ్చిన కామెంట్స్ ఏమైనా ఉంటే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.